హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ చంద్రమౌళి అండ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ మౌలి. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు హైదరాబాద్లోని నెహ్రూ జియోలాజికల్ పార్క్ అయితే వచ్చేసాను. ఈ పార్క్ వచ్చి మనకి 380 ఏకర్స్లో అయితే ఉంటుంది. ఇక్కడ నియర్లీ 1500 యానిమల్స్ అయితే ఉన్నాయి అండ్ 100కి పైగా స్పీసీస్ అయితే ఉన్నాయి. సో లేట్ చేయకుండా మనం అయితే లోపలికి వెళ్ళి పార్క్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. సో లెట్స్ గో. పార్క్లోకి ఎంట్రన్స్ వచ్చేసరికి అడల్ట్స్ దగ్గర 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు, చిన్నపిల్లలకి 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. నేను స్క్రీన్ మీద మొత్తం టికెట్ డీటెయిల్స్ అన్నీ వేస్తాను, చూడండి. మనకి లోపల పార్క్ గురించి డీటెయిల్గా మ్యాప్ బోర్డ్స్ అయితే ఉంటాయి, మనం చెక్ చేసుకోవచ్చు. పార్క్ మొత్తం నడిచే ఓపిక లేదు అనుకుంటే మనకి ఎలక్ట్రిక్ సైకిల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. 200 అయితే తీసుకుంటారు దానికి. అండ్ టాయ్ ట్రైన్ కూడా ఉంది. దీనికైతే పెద్దవాళ్ళకి 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, చిన్నపిల్లలకి అయితే 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ బగ్గీస్ కూడా ఉన్నాయి. దీనికైతే 120 రూపీస్ అయితే ఛార్జ్ తీసుకుంటున్నారు. నేనైతే లేట్ చేయకుండా ఫస్ట్ స్నేక్స్ మొత్తం చూద్దామని చెప్పి రెప్టైల్ హౌస్కి అయితే వచ్చేసాను. దీనికైతే స్పెషల్గా మళ్ళీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. 30 రూపీస్ తీసుకుంటారు రెప్టైల్ హౌస్లోకి ఎంట్రన్స్ టికెట్ వచ్చి. మనకి స్టార్టింగ్లో కొండ చిలువ అయితే ఉంది, ఇండియన్ రాక్ పైథాన్. ఇక్కడ చూడొచ్చు 4-5 ఉన్నాయి ఒకే చోట. ఇవి నాన్ వెనమస్ కేటగిరీ అండి, అంటే పాయిజన్ ఉండదు. ఇవి 20 ఇయర్స్ వరకు బతుకుతాయి. కామన్ గ్రీన్ ఇగువాన్ అంట, తెలుగులో ఆకుపచ్చ ఇగువాన్ అని ఉంది. ఓసరవెల్లి అనుకుంటా నాకు తెలిసి. మొత్తం దీని ఫ్యామిలీ అంతా లోపలే ఉంది. చూడండి, ఒకసారి లోపలికి చూపిస్తాను మీకు. అండ్ పక్కనే మనకి రెక్టాక్యులేటెడ్ పైథాన్ అని ఒకటి ఉంది. అది కూడా కొండ చిలువనే. రెక్టాక్యులేటెడ్ కొండ చిలువ అని తెలుగులో ఉంది. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఇవి స్కిన్ రిలీజ్ చేసే టైం అనుకుంటా. చూడండి, ఒక సైడ్కి ఉన్నాయి అంతే, అలా పోయి సైలెంట్గా. అంటే పక్కనే మనకి వెదురు పింజరి పాము అని ఉంది. పింజరి పాము తమ్ముడు అనుకుంటా. వీడు మొత్తం గ్రీన్ కలర్లో ఉన్నాడు ఆ చెట్టు లోపల. మేము ఐడెంటిఫై చేయడానికి చాలా టైం పట్టింది. ఈ వీడియోలో మనకు సరిగ్గా కనిపిస్తుందో లేదో ఒకసారి క్లియర్గా చూడండి, జూమ్ చేస్తున్నాను. దాని పక్కనే మనకి సోషల్ మీడియా స్టార్ అయిన రక్త పింజరిగాడు కూడా ఉన్నాడు. ఇంగ్లీష్లో రజల్స్ వైపర్ అంటారు. చూడండి, లోపల కుండీలా ఉంది, దాని లోపలికి వెళ్ళి పడుకున్నాడు వీడు. చాలానే ఉన్నాయి ఇవి రక్త పింజరులు. జూమ్ చేసి చూపిస్తా, చూడండి. ఈ గ్లాస్ అది అంత నీట్గా లేదు, క్లీన్ చేయట్లేదు అనుకుంటా ఈ గ్లాసులు. చూడండి, ఇది
మొత్తం అలా సైలెంట్గా ఉన్నాయి పాములన్నీ, కానీ ఇవి చాలా యాక్టివ్. ఇవి బైట్ చేసినప్పుడు చాలా యాక్టివ్ అవుతాయి. ఇంకా మన ఇండియన్ కాబ్రా అయితే వచ్చేసింది, నాగుపాము. ఇవి కూడా అంతే, సైలెంట్గానే ఉన్నాయి ఒక మూలన పడి. మరి వీటికి ఏమన్నా డ్రగ్స్ తీసుకున్నాయేమో అనుకున్నాం, అలా సైలెంట్గా పడుకుని ఉంటాయి. అండ్ పాములకే రాజు కింగ్ కోబ్రా, తెలుగులో గిరినాగు అంటారు అండ్ రాజనాగు కూడా అంటారు. చాలా పెద్దగా ఉంటాయండి ఈ పాములు. ఇక్కడ మనకి గ్లాస్ వెనకాల సరిగ్గా కనిపించట్లేదు, దీని పక్కనే ఇంకొక పాము ఉంది, అది కూడా చూపిస్తాను. రెండు సెపరేట్గా పెట్టారు చూడండి. ఇదే కింగ్ కోబ్రా. ఇది 3 to 4 meters అయితే లెంత్ పెరుగుతుంది. చాలా అంటే చాలా పాయిజనస్ స్నేక్స్ ఇవి, రక్తపింజరి, వెదురు పింజరి అండ్ ఈ కింగ్ కోబ్రా కూడా. ఇది ఇండియన్ ర్యాట్ స్నేక్, తెలుగులో జర్రిపోతాను అంటారు. ఇది నాన్ వెనమస్ అండి, అంటే మనకు కరిచిన పాయిజన్ ఏమీ అవ్వదు. ఇవేంటంటే ఎక్కువ పొలాల్లో అవి ఉంటాయి, ఎలకల్ని వాటిని తింటూ ఉంటాయి. ఇవి చాలామంది చూసి తాచుపాము అనుకుంటారు. బ్యాండెడ్ రేసర్ కోడెనాగు, ఇది కూడా నాన్ వెనమస్ స్నేకే అండి. ఇది కప్పల్ని ఎలుకల్ని తింటూ ఉంటుంది. అండ్ మనం రెప్టైల్ హౌస్ నుంచి బయటకు వచ్చేసామంటే పక్కనే మొసళ్ళ సామ్రాజ్యం అయితే కనిపిస్తుంది చూడండి. ఇక్కడైతే మాకు 2 మొసళ్ళు అయితే కనిపించాయి, ఒకటి కింద పడుకొని ఉంది, ఇంకోటైతే పైన నోరు తెరుచుకొని పడుకొని ఉన్నాడు, దాని వెనకాల ఇంకొకడు ఉన్నాడు. ముందుకు వచ్చేసామంటే ఇంకా మనకి ఇక్కడ వాటర్లో ఇంకా కొన్ని మొసళ్ళు అయితే కనిపిస్తున్నాయి. మనకు జూ పార్క్లోకి అవుట్ సైడ్ ఫుడ్ అయితే ఏమీ అలౌ చేయరండి. ఇక్కడ వచ్చేసరికి మనకు ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఫాసిల్ ఫుడ్ కోర్ట్. దీని పేరు మానుబోత్ అంటండి. చూడడానికి అయితే జింకల్లానే కనిపించాయి, చాలా దూరంలో అయితే ఉన్నాయి. జూమ్ చేసి చూపిస్తా మీకు. ఇక్కడ ఒకటి దగ్గరగా ఏదో తింటుంది, దాని ఎదురుగానే మనకు ఒక జిరాఫీ గడ అయితే ఉన్నాడు. జిరాఫీ అయితే ఒక్కటే ఉంది. దీని పేరు వచ్చేసరికి మణిపూర్ జింక అని ఉంది. మన పక్కనే మనకి సాంబార్ డీర్ అని చెప్పి ఇంకొక జాతి జింకలు అయితే కనిపిస్తున్నాయి. ఇవి చూడడానికి అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి కొమ్ములు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయి వీటికి. మనం అలా కొంచెం ముందుకు వచ్చేసామంటే ఇక్కడ ఒక బంటిగాడు అయితే తిరుగుతున్నాడు. వీడైతే చాలా యాక్టివ్గా ఉన్నాడు, అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు, ఒక చోట అయితే కూర్చోలేదు అసలు. మాకైతే చాలా ఫన్నీగా అనిపించింది వీడు చేసే పనులు చూస్తే.
పక్కనే ఇంకొక బంటిగాడు అయితే ఉన్నాడు. వీడు వచ్చేసరికి హిమాలయన్ ఎలుగుబంటి అంట. వీడైతే పడుకునే ఉన్నాడు, కనీసం కళ్ళు కూడా తెరవట్లేదు. ఇది వచ్చేసరికి ఆస్ట్రిచ్, తెలుగులో ఉష్ట్రపక్షి అని అంటారు. అండ్ ఇక్కడ మనకి ఇంకొక ఫుడ్ కోర్ట్ అయితే కనిపించింది. ఇది వచ్చేసరికి రైనో ఫుడ్ కోర్ట్. ఇక్కడైతే చాలామంది కనిపించారు తింటున్నట్టు. సో బాగుండిద్దేమో అనుకుని చెప్పి ట్రై చేసాం. యావరేజ్గా ఉంది, తప్పదు. ఇంకా లోపలికి అవుట్ సైడ్ ఫుడ్ అలవ్ లేదు కాబట్టి ఇక్కడ దొరికిందే తినాలి. ఫుడ్ కోర్ట్ పక్కనే మనకి రైనో కూడా అయితే ఉన్నాడు. చూపిస్తాను చూడండి. వాడైతే చాలా దూరంగా ఉన్నాడు, జూమ్ చేసి చూపిస్తా. అండ్ వాడి పక్కనే హిప్పోపొటామస్లు అయితే ఉన్నాయి. నీట్గా నీటిలో పడుకొని ఉన్నాయి రెండు. మొత్తం రెస్ట్ మోడ్లో ఉన్నాయి. కనీసం పైకి లేస్తే చూద్దాం అనుకున్నాం, కానీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు అవి. మనం ఇప్పుడు చిరుతపులి దగ్గరికి అయితే వచ్చాం. ఇంగ్లీష్లో లిపోడ్ అంటారు. ఇది వచ్చేసరికి మనకి 10 to 20 years అయితే లైఫ్ స్పాన్ ఉంటుంది వీటికి. వీడేమో ఇక్కడ గడ్డి తింటున్నాడు, ఏంటో మరి ఫుడ్ పెట్టలేదా ఏంటో. ఇది కూడా చిరుతపులి అనుకుంటున్నారు కదా, కానీ కాదు, ఇది జాగ్వార్. దాని పక్కనే ఉంది ఇది కూడా. జాగ్వార్కి చిరుతపులికి వేరియేషన్ అయితే చూపిస్తాను చూడండి. ఇవి గ్రే వోల్ఫ్స్ అంట, తోడేళ్ళు. కుక్కల్లానే ఉన్నాయి చూడడానికి. ఇక్కడ యానిమల్స్ని చాలామంది అడాప్ట్ చేసుకుంటున్నారు. మనకి ఇక్కడ బోర్డ్స్ మీద చాలామంది పేర్లు కనిపిస్తున్నాయి, అడాప్టెడ్ బై అని చెప్పి. అంటే పక్కనే మనకి హైనా అయితే ఉంది. ఇవి చూడండి, తిరుగుతూనే ఉన్నాడు ఏదో వెతుక్కుంటూ. ఇదేమో ఇండియన్ ఫాక్స్ అంట, తెలుగులో గుంటనక్క అని అంటారు. ఇక్కడ కేజ్లో కొన్ని నెమళ్ళు అయితే ఉన్నాయి, చూపిస్తాను చూడండి. మనం అయితే ఇప్పుడు మంకీస్ చూడడానికి అయితే వచ్చాం. ఇవి చూడండి ఓపెన్లో ఉన్నాయి, అంటే చుట్టూ వాటర్ ఉన్నాయి. మరి అట్లకి జంప్ చేయడానికి వీలవుదా ఏమో మరి. చెట్ల పైన ఉన్నాయి కొండముచ్చులు. అండ్ వీడు వచ్చేసరికి మనకి లయన్ కింగ్ సినిమాలో రఫీకి మావయ్య ఉంటాడు కదా, సేమ్ అలానే ఉన్నాడు, వాడే అనుకుంటా. ఇవి స్క్విరల్ మంకీస్ అంట.
చాలా యాక్టివ్గా ఉన్నాయి, అస్సలు కుదురుగా లేవు. దీని పక్కనే ఇంకొకడైతే ఉన్నాడు, వాడు కూడా అంతే, అస్సలు మామూలుగా అలర్ చేయట్లేదు. చూపిస్తాను, ఇంకా వచ్చాడు వీడు అసలు నార్మల్గా అయితే అలర్ చేయట్లేదు. చూడడానికి చాలా చిన్నగా ఉన్నాడు అని చాలా బాగున్నాడు ముద్దిగా. దీని పేరు బఫీ టఫ్టెడ్ మార్మోసెట్ అంట. ఇదిగో వీటిని అయితే బబూన్స్ అంటారు, ఆఫ్రికాలో అయితే ఎక్కువ ఉంటాయి ఇవి. వీడు ఉన్నాడు అనుకుంటే సడన్గా బ్యాక్ చూపించి వెళ్ళిపోయాడు. ఇది టఫ్టెడ్ కపుచిన్ మంకీ అంట. ఇవైతే బయటికి రావడానికి చాలా ట్రై చేస్తున్నాయి, ఎక్కడికి అబ్దరితే అక్కడి నుంచి ఎస్కేప్ అవుదామని చెప్పి ట్రై చేస్తున్నాయి. నార్మల్గా అయితే అలర్ట్ చేయట్లేదు, వీటిని చూడడానికి కూడా అవ్వట్లేదు, అసలు ఒక చోట ఉండట్లేదు. చూడండి మీరు, అసలు వీడిని క్యాప్చర్ చేద్దాం అనుకుంటే అసలు ఉండట్లేదు, వీడు వెళ్ళిపోతున్నాడు. ఇవి చూడండి, ఆగాడు ఇక్కడ, అని చాలా దూరంలో ఉన్నాడు. జూమ్ చేస్తున్నాను. వచ్చేసరికి మీర్ క్యాట్ అంటారు. లయన్ కింగ్ మూవీలో టిమోన్ అనే క్యారెక్టర్ ఉంటుంది కదా, వాడే వీడు. చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది వీడిని చూడడానికి, అండ్ చాలా యాక్టివ్గా కూడా ఉంటాడు. మనకి ఇక్కడ చూసుకుంటే వైట్ టైగర్ అయితే ఉంది. చూడండి, వాటర్ దగ్గర ఎడ్జ్లో నడుచుకుంటూ వస్తుంది. ఇది దాని చుట్టూ తిరుగుతూనే ఉంది మేము చూసినప్పుడు. చూడండి, దగ్గరికి వచ్చింది. అసలు ఎలా ఉందో చూడండి, అసలు అది అమ్మో నార్మల్గా కూడా లేదు. అసలు దగ్గరికి వెళ్ళామంటే ఇంక అంతే మన సంగతి. ఇంకా అలా తిరుగుతూనే ఉంది అది, ఇంకా దాని చుట్టూ రౌండ్స్ వేస్తూనే ఉంది. ఇక్కడ మనకి జంగిల్గా కింగ్ అయితే వచ్చేసాడు, ఆఫ్రికన్ లయన్. వీడు కూడా చాలా దూరాన్ని ఉన్నాడు, అటువైపు చూస్తూ కూర్చున్నాడు, కనీసం మొహం కూడా తిప్పలేదు ఇటువైపుకి. అండ్ వీడి పక్కనే మనకి బెంగాల్ టైగర్ అయితే ఉంది. వీడు చాలా దూరాన్ని ఉన్నాడు, దగ్గరగా ఎవడూ లేడు అసలు. వీడు ఆ కార్నర్లో ఎక్కడో ఉంటే జూమ్ చేసి తీసాం. ఇక్కడ కొన్ని ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ఉన్నాయి, అండ్ మన ఏషియన్ ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి. ఆఫ్రికన్ ఎలిఫెంట్స్కి ఏంటంటే చెవులు చాలా పెద్దవి ఉంటాయంట, మన ఏషియన్ ఎలిఫెంట్స్కి నార్మల్గా ఉంటాయి. వీడు చూడండి కొంచెం దగ్గరగా అయితే వచ్చాడు. మేమైతే ఇక్కడి నుంచి సఫారీ రైడ్కి అయితే వెళ్ళాం బస్సులో. మాకు బస్సులో డైరెక్ట్గా మెన్షన్ చేశారు యానిమల్స్ కనిపించవచ్చు కనిపించకపోవచ్చు అని. ఈ సఫారీ రైడ్ బస్సెస్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి, నాన్ ఏసీ ఉంటుంది, ఏసీ ఉంటుంది. నేనైతే ఏసీలో అయితే వెళ్ళాను, ఎందుకంటే మనకి ఏసీ బస్ వచ్చేసరికి మనకి గ్లాస్తో అయితే ఉంటుంది, నాన్ ఏసీ గ్రిల్ అయితే ఉంటుంది. మనకి చూడడానికి అండ్ షూట్ చేయడానికి గ్రిల్ అయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో నేనైతే ఏసీ బస్ అయితే చూస్ చేసుకున్నాను. ఏసీ రైడ్ వచ్చేసరికి మనకి 150 అయితే ఛార్జ్ చేస్తారు, నాన్ ఏసీ వచ్చేసరికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ కేజీలో కొన్ని ఆడసింహాలు అయితే పడుకొని ఉన్నాయి, అవన్నీ రెస్ట్ మోడ్లో ఉన్నాయి మొత్తం. వాటిని చూసుకొని కొంచెం ముందుకు వచ్చాం.
కొంచెం ఇవన్నీ కేజీలే మొత్తం. వాటిలో మొత్తం అన్ని ఆడసింహాలు చాలానే ఉన్నాయి. కొంచెం ముందుకు వచ్చేసరికి మాకు ఓపెన్లో నడుచుకుంటూ ఒక పెద్ద సింహం అయితే కనిపించింది. చూడండి, చాలా దగ్గరగా వచ్చింది మాకు. నిజంగా ఈ సఫారీ రైడ్ అయితే చాలా వర్తబుల్ అనిపించింది నాకు. ఇంత దగ్గర నుంచి సింహాన్ని చూస్తాను అనుకోలేదు. మొత్తం జూ పార్క్ అందరు మొత్తానికి సఫారీ రైడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సింహం చాలా దగ్గరగా వచ్చింది, మా బస్కి పక్కనే ఉంది. జస్ట్ అసలు జూమ్ కూడా చేయట్లేదు, జస్ట్ నార్మల్గా పెట్టాను అంతే. బాగుంది, చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా కూడా జూ పార్క్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సఫారీ రైడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. మన అదృష్టం బాగుండి ఈ సింహాలు అవి బయట ఉంటే మనకు కనిపిస్తే మనం చాలా బాగా ఫీల్ అవుతాం, చాలా ఎంజాయ్ చేస్తాం. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకొక గేట్ అయితే వచ్చింది. చూస్తే గేట్ పక్కనే ఎదురుగానే వైట్ టైగర్ అయితే ఉంది పడుకుని. గేట్ ఓపెన్ చేసిన వెంటనే కనిపించింది. ఇదే అనుకుంటే ఈ పక్కనే కేజీలో కొన్ని వైట్ టైగర్స్ అయితే ఉన్నాయి, అండ్ ఓపెన్లో ఒక వైట్ టైగర్ ఉంది, అండ్ రైట్ సైడ్ కూడా ఇంకొక వైట్ టైగర్ అయితే ఉంది. మాకు బస్సుకి రెండు పక్కల రెండు వైట్ టైగర్స్ అయితే ఉన్నాయి. అస్సలు చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాయి. నిజంగా ఈ సఫారీ రైడ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. కేజీలో ఒక వైట్ టైగర్ అయితే తిరుగుతుంది, అండ్ బయట ఒకటి పడుకుని ఉంది. మా బస్సుకి ఇటువైపు ఒక టైగర్, అటువైపు ఒక టైగర్ పడుకుని ఉన్నాయి. ఇది లేస్తాం చూడండి, ఇది లేచింది. ఇది అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చేసరికి ఇంకొక గేట్ అయితే వచ్చింది. ఇది నాకు తెలిసి థర్డ్ గేట్ అనుకుంటా. ఇక్కడ పక్కనే మనకు కొన్ని జింకలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎక్కువసేపు ఏమీ ఆగలేదు, ముందుకు వెళ్ళిపోయాం. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన వెంటనే మాకు ఎలుగుబంటి అయితే కనిపించింది. ఈ బంటిగాడైతే ఒక కర్ర తీసుకుని దాంతో ఆడుతూనే ఉన్నాడు. ఏం చేస్తాడో కానీ తెలీదు, సర్కస్ చేస్తూనే ఉన్నాడు, దాన్ని అయితే వదలలేదు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకో గేట్ అయితే వచ్చింది. ఇది 4th గేట్. కొంచెం ముందుకు వచ్చిన వెంటనే మనకి ఇక్కడ బైసన్స్ అయితే కనిపించినాయి, అడవి దొన్నలు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి బాహుబలి అడవి దొన్న అయితే కనిపించింది. సేమ్ బాహుబలిలో మూవీ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంది. అండ్ రైట్ సైడ్ మన ఇండియన్ అడవి దొన్నలు అయితే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చింది. మన సఫారీ రైడ్ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని అయితే షేర్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అంతవరకు మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.